ముఖ్యంగా హ్యానిమన్ లైఫ్ కి మన లైఫ్ కి చాలా సిమిలారిటీ ఉంటాయి. ఆయనేమి ఆయన వయసులో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాబ్లమ్స్ మనం కూడా ఫేస్ చేస్తూ ఉంటాం. కాకపోతే హ్యానిమన్ తోటి పోల్చుకోవటం ఏంటి అని అనుకుంటాం. మనం పడ్డ కష్టాలే, మనకెదురవుతున్న కష్టాలే ఆయన కూడా ఆయన ప్రాక్టీస్ లోనే చేసుకుంటూ వచ్చారు. కాకపోతే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అన్న కోణంలో వాళ్ళు వెళ్లారు. మనమైతే హోమియోపతి పని చేయదనో, లేదు నాకు రెమెడీ సెలెక్ట్ చేయటం రాదనో, ఈ రిపర్టరీ కరెక్ట్ కాదనో, ఈ మెటర్మేటిక్ కరెక్ట్ కాదనో, మెడిసిన్ డూప్లికేట్ అనో, ఇలాగా ఏదో ఒక దాని మీద నెపం వేసేసి మనం వెళ్తూ ఉంటాం. లేదా కంప్లీట్ గా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఏంటా సమస్యలు? హ్యానిమన్ కి వచ్చిన సమస్యలకి, మనకి వచ్చే సమస్యలకి ఏంటి సిమిలారిటీస్? హ్యానిమన్ హోమియోపతి ప్రిన్సిపల్స్ కనిపెట్టి దాని ప్రకారం అంటే సిమిలియా సిమిలిబస్ అనే ప్రిన్సిపల్ కనిపెట్టి దాంతో ప్రాక్టీస్ చేస్తున్న రోజులు. ఆయనకు సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అనేది తప్పితే అలాగ డ్రగ్ డ్రగ్ ప్రూవ్ చేయటం, డ్రగ్ ప్రూవింగ్ లో వచ్చిన సిమ్టమ్స్ అన్ని నోట్ చేసుకోవటం, ఆ సిమిలర్ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్ వస్తే అది ఇచ్చేయటం. ఇంతకు మించి ఏం తెలీదు. ఇంతకు మించి ఎక్కువగా కూడా ఆయన ఊహించలేదు. ఇక నేను ఈ ప్రిన్సిపల్ కనిపెట్టాను, నేను అలాగిస్తే మెడిసిన్ మెడిసిన్ ఇస్తే డిసీజెస్ తగ్గిపోతాయి. ఇది ఆయన ఎర్లీ డేస్ లో అనుకుంది. ఇక దానికి పొటెంటైజేషన్ అనేది లేదు. లేదు అన్ని డిసీజెస్ ఒకే రకము. ఇప్పుడు మనం అనుకుంటాం కదా అమాయకంగా, బిహెచ్ఎంఎస్ పాస్ అయిన ప్రతి ఒక్కడు అని అనుకునే విషయాలు అవి. మనం మెడిసిన్ ఇస్తే సిమిలస్ చూసుకుంటే సరిపోతుంది అని అనేది. హోమియోపతి కనిపెట్టి దాంతో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ముఖ్యంగా 1790 టు 1820 అంటే ఈ 30 years కాలంలో ఎప్పుడైతే ఆయనకి ప్రిన్సిపల్ కనిపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న రోజుల్లో ఆయన అక్యూట్ గా వచ్చే డిసీజెస్ ని బాగానే ట్రీట్ చేసేవారు. లైక్ అస్ మనం కూడా జలుబు కేసులు, డయేరియా కేసులు, ఏదైనా దెబ్బ తగిలితే ఆర్నిక ఇవ్వటము, లెడంపాలు ఇవ్వటము, హైపరికం ఇవ్వటము, ఇటువంటి కేసులు ఆయన చక్కగా డీల్ చేసేవారు. అలానే క్రానిక్ కేసులు కూడా చేసేవారు. కానీ నేను చేస్తుంది క్రానిక్ కేసు అని అన్న కాన్షియస్నెస్ ఆయనకి అంతగా లేదు. అంటే అక్యూట్ కేసుకి, క్రానిక్ కేసుకి ఏదైనా సిమిలస్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సిమ్టమ్ సిమిలారిటీ ఉంటే చాలు అని ఆలోచించేవారు ఆయన. మనలాగనే మనం కూడా అంతే కదా. మీరు కూడా చూడండి, మీ ఇంటి దగ్గర వాళ్ళకి అన్ని అక్యూట్ కేసెస్ కి ఇస్తూ ఉంటారు, తగ్గిపోతూ ఉంటాయి. బాగానే ట్రీట్ చేయగలిగేవారు ఆయన. కానీ ఆ టైంలో ఉండే నాన్ వెనీరియల్ డిసీజెస్ ఏంటి? నాన్ వెనీరియల్ డిసీజెస్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ కాకుండా ఉండే ఇతర డిసీజెస్ అంటే గనోరియా, సిఫిలిస్ కాకుండా ఉండే ఇతర డిసీజెస్ లైక్ ఆస్తమా, అలాగనే స్కిన్ డిసీజెస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఎంత బాగా ట్రీట్ చేసినా సరే తిరిగి అది కొత్త రకంగా, కొత్త రకమైన డిసీజ్ గాను, లేకపోతే ప్రతి సంవత్సరం ఒక సీజన్ లో మరింత ఎక్కువ కంప్లైంట్స్ తోటి వస్తూ ఉండేది.
అంటే ఆయన ఏమనుకునేవారు, ఈ వింటర్ సీజన్ లో ఆస్తమాని ట్రీట్ చేస్తే ఈ వింటర్ సీజన్ లో తగ్గిపోతే ఇక కంప్లీట్ అయిపోయింది అని అనుకునే భావన మనకుంటది కదా. భలే ఇచ్చాను నేను మెడిసిన్, ఎకోనైట్ ఇచ్చాను తగ్గిపోయింది, అండ్ రొమాక్స్ ఇచ్చాను తగ్గిపోయింది, డ్రాసిరా ఇచ్చాను ఆ దగ్గు ఆస్తమా తగ్గిపోయింది, మళ్ళీ రాలేదు, ఒక 2-3 రోజుల్లో తగ్గిపోయింది. మనం ఎలాగా అమాయకంగా అనుకునే వాళ్ళము, హ్యానిమన్ గారు కూడా ఆ టైంలో అక్యూట్ డిసీజెస్ ని ట్రీట్ చేసేటప్పుడు అంతే అమాయకంగా అనుకునేవారు. కానీ ఎప్పుడైతే సీజన్ చేంజ్ అయింది, మళ్ళీ ఆ సీజన్ వచ్చింది, మళ్ళీ అదే ఆస్తమా తోటి వచ్చేవారు. నేనేది సిమిలిబస్ అని అనేది పర్మనెంట్ క్యూరు, స్మూత్ గా మొత్తాన్ని తీసేస్తుందని అనుకుంటే మళ్ళీ వస్తున్నాయి ఏంటివి, లైక్ అజ్ ఒక సోరియాసిస్ కేసు చేసినప్పుడు పొక్కులన్నీ తగ్గిపోతాయి, మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి, మళ్ళీ ట్రిగర్ ఫ్యాక్టర్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తూ ఉంటాయి. ఏంటిది ఇది, మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి కదా. లైక్ ఇప్పటి వరకు చేసిన అల్లోపతిక్ సిస్టమ్ ఓల్డ్ స్కూల్ ప్రకారం చేసినట్లుగానే ఉందిగా ఇది అని అప్పుడు ఆయన తలపట్టు కూర్చున్నారు. సేమ్ ఇంటెన్సిటీ తోటన్నా వచ్చేవి, లేకపోతే ఇంకాస్త పవర్ఫుల్ గా ఇంకాస్త డిసీజ్ ఎగ్జాజరేట్ అయ్యి వస్తూ ఉండేది. ఈ ఫ్రస్ట్రేషన్ లో ట్రీట్మెంట్ లో ఇన్ని రిజల్ట్స్ ఫెయిల్ అయిపోతూ ఉన్నప్పుడు, ప్రతిదీ ఇలాగ మళ్ళీ మళ్ళీ అదే కంప్లైంట్స్ తోటి వస్తూ ఉన్నప్పుడు, ఆయన ఒక ఆర్టికల్లో ఒక ఓపెన్ గా ఆయన ఫెయిల్యూర్ ఒప్పుకుంటూ ఒక ఆర్టికల్ రాసుకుంటూ వచ్చారు. దాంట్లో రాసిన వాక్యం, దేర్ బిగినింగ్ వాజ్ ప్రొమైజింగ్, ద కంటిన్యూషన్ లెస్ ఫేవరబుల్, ద అవుట్కమ్ హోప్లెస్. అంటే నేను ఎంత బాగా ట్రీట్ చేసినా, చూడటానికి అక్యూట్ డిసీజెస్ అన్ని తగ్గిపోతున్నట్లుగానే ఉంటున్నాయి, కానీ మళ్ళీ సీజను, మళ్ళీ ట్రిగ్గర్ పాయింట్, మళ్ళీ సాయంకాలానికి మళ్ళీ రావటం. అంటే ఎప్పటికప్పుడు నేను ట్రీట్ చేసేటప్పుడు అవి టెంపరీగానే రిలీఫ్ ఇస్తూ ఉన్నాయి, పర్మనెంట్ గా తగ్గట్లేదు. ఈ నాన్ వెనీరియల్ డిసీజెస్ ఎందుకని మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అన్న ప్రశ్న హనుమాన్ గారికి ఉండేది. 1790 నుంచి 1820 వరకు, అంటే సుమారుగా 30 years కాలం పాటు ఆయనకు మనలాగానే ప్రాక్టీస్ లో ఫెయిల్యూర్ వస్తూనే ఉండేవి, దానికే ఎక్స్పోజ్ అయ్యేవారు. తెలియలా. మనమైతే యూజువల్ గా ప్రాక్టీస్ మూసేసి లేదా పేటెంట్స్ కి వెళ్ళిపోయో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ప్రాక్టీస్ మూసేసుకుంటాం. కానీ ఆయన అలాగా చేయలే. ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు అసలు ఈ ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తున్నాయి, మళ్ళీ డిసీజ్ ఎందుకు రికర్ అవుతుంది అన్న క్వశ్చన్ వేసుకోవటం మొదలుపెట్టారు. మనమైతే విత్డ్రా అయిపోయాం, ప్రాక్టీస్ నుంచి విత్డ్రా అయిపోయాం. కానీ ఆయన కనిపెట్టారు సిమిలిబస్. కానీ ఈ డిసీజెస్, నాన్ వెనీరియల్ డిసీజెస్, ముఖ్యంగా ఆస్తమా లాంటివి, సోరియాసిస్ లాంటివి, కీళ్ళవాతం లాంటివి, అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి, ప్రతిదీ వాట్ నాట్ అన్ని రికర్ అవుతూ ఉంటే క్వశ్చన్ వేసుకోవటం మొదలుపెట్టారు. ఎక్కడ తప్పు చేస్తున్నాను, ప్రిన్సిపుల్లో తప్పు ఉందా, మనం చేస్తున్న పొరపాటు ఏంటి. సో హ్యానిమన్ గారి స్థితి, ఆయన పడ్డ పాటలు సేమ్ మనము కూడా ఎర్లీ ప్రాక్టీస్ లో పడతాం. కాకపోతే ముందుగా ఆ సబ్జెక్ట్ ని, దాని వెనకలు ఉండే కారణాన్ని తెలుసుకున్న వాళ్ళు బాగా ఎక్స్పోజ్ అంటే ఆ కారణాలు, అంటే క్రానిక్ మయాజమ్స్ గురించి, వైటల్ ఫోర్స్ గురించి, మయాజమ్స్ గురించి, పెథాలజీ గురించి బాగా తెలుసుకున్న వాళ్ళు, బాగా ట్రైన్ అప్ అయిన వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. లేకపోతే ఒక ఆర్డినరీ హోమియోపతి ప్రాక్టీస్ లాగా డిప్రెషన్ లోకి వెళ్తారు. ఏంటి సార్ మందులు ఇస్తున్నాను తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి, నాకు సరిగా రావట్లేదు ప్రాక్టీస్ లో
బాగా డిప్రెషన్‌కి లోనయ్యే అవకాశం ఉంది. హనుమాన్ గారు గూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళి అక్కడితోటి ఆగిపోకుండా మళ్ళీ దాని మీద ఒక రీసెర్చ్ చేయటం మొదలుపెట్టారు. ఆయన కొన్ని కారణాలు కనుక్కున్నారు. ఏంటి ఆ కారణాలు? ఎందుకని ఆ డిసీజెస్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి? ఆయన ఊహించిన కారణాల్లో మొదటి కారణం గురించి మనం చెప్పుకుందాం. ఇలాగ ఆయన ఊహించిన కారణాలు 5, 6 ఉన్నాయి. ఎందుకు ఒక డిసీజు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. కంప్లీట్‌గా తగ్గదు, తగ్గలేదు అని అనటానికి. మొదటి కారణం ద లా ఆఫ్ సిమిలర్స్ మైట్ నాట్ బి లా ఆఫ్ యూనివర్సల్ అప్లికేషన్. అంటే దానర్థం ద లా ఆఫ్ సిమిలర్స్ మైట్ నాట్ బి లా ఆఫ్ యూనివర్సల్ అప్లికేషన్. ఆయన కనుక్కున్నారు కదా లా ఆఫ్ సిమిలర్స్ అని. బహుశా అది యూనివర్సల్‌గా కరెక్ట్‌గా అప్లై అవ్వట్లేదేమో అన్న ఒక కారణాన్ని చూసుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే క్రానిక్ డిసీజెస్‌ని ఏదైతే నాన్ వెనీరియల్ క్రానిక్ డిసీజెస్ అనే పేరుతోటి ఆస్తమా, రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఏదైనా గాల్ బ్లాడర్ స్టోన్స్ కావచ్చు, ఇంకా అదర్ అల్సరేటివ్ కొలైటిస్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. ఈ క్రానిక్ డిసీజెస్ ని ట్రీట్ చేయడానికి లా ఆఫ్ సిమిలర్స్ అనే ప్రిన్సిపల్ మాత్రమే నమ్మితే సరిపోదు. అంటే ఓన్లీ ఈక్వల్ చేస్తే సరిపోదు. సిమ్టమ్ సిమిలారిటీని ఈక్వల్ చేస్తే సరిపోదు. దాని డెప్త్ అర్థం కావాలనో, ఇక ముందు మనం అప్లై చేస్తే సరిపోదు. అండర్‌లయింగ్ గా ఉన్న క్రానిక్ మయాజంను మనం పట్టించుకోకుండా సిమిలియా సిమిలిబస్ అంటే అదొక్కటి అప్లై చేస్తే సరిపోదని ఆయన ఫీల్ అయ్యారు. ఆయన రిసెర్చ్‌లో 30 ఇయర్స్ రిసెర్చ్ ప్రకారం రిసెర్చ్‌లో. మీకు ఒక విషయం ఆయన 1719లో ప్రిన్సిపుల్స్‌ని కనిపెట్టి సిమిలియా సిమిలిబస్‌ని 1810లో ఫస్ట్ ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్‌ని రిలీజ్ చేశారు. ఫస్ట్ ఎడిషన్. 20లో సెకండ్ ఎడిషన్. 30లో థర్డ్ ఎడిషన్ వచ్చింది. థర్డ్ ఎడిషన్ తర్వాత ఫోర్త్ ఎడిషన్ లోనే క్రానిక్ డిసీజెస్, క్రానిక్ మయాజమ్స్ అనే పదాన్ని ఆయన ఎంటర్ చేశారు. అంటే అప్పటి వరకు ఒక డిసీజ్ తగ్గకపోవటానికి వెనకల ఒక క్రానిక్ కండిషన్ ఉంటుందనే సంగతి ఆయనకి తెలీదు. తెలిసిన తర్వాత అది నిజమే అని తెలుసుకోవటానికి 30+30 సుమారు 50 ఇయర్స్ టైం పట్టింది ఆయన. అప్పుడు గాని బుక్ లో ఎంటర్ చేయలేకపోయారు. కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడంటే మనం స్టూడెంట్స్ గా ఫస్ట్ ఇయర్ లోనే ఈ బుక్స్ అన్ని ఆర్గనాను, క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ మనం తెలిస్తే చదివేసుకుంటున్నాం కాబట్టి మనకి ఈజీ అవుతుందేమో. కానీ అప్పటి రోజుల్లో ఏమీ లేవు. ఆయనే ఓపికగా దాని మీద కూర్చొని ఎందుకు ఇలాగ తప్పు జరుగుతుంది అనేది కనిపెట్టారు. సో ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ లా ఆఫ్ సిమిలర్స్ అనేది ఒక్కదాన్ని అప్లై చేస్తే సరిపోదు. బ్యాక్గ్రౌండ్ లో ఉండే క్రానిక్ మయాజమ్స్ అనే దాన్ని వదిలిపెట్టి సిమ్టమ్ సిమిలారిటీ ఉందిలే అని ఇచ్చేస్తే సరిపోదు అని భావించారు. 1796 టు 1816 వరకు అంటే నేను ఇంతకు ముందు చెప్పిన ఒక పీరియడ్ ఉంది కదా 30 ఇయర్స్ పీరియడ్. అక్యూట్ డిసీజెస్ ను లా ఆఫ్ సిమిలర్స్, సింగిల్ రెమెడీ, మినిమం డోస్ తో చాలా బాగా ప్రాక్టీస్ చేశారు ఆయన. అప్పుడు ఆయన రియలైజ్ అయిన విషయాలు ఏంటంటే ప్రతి క్రానిక్ డిసీజు ఒక క్రానిక్ మయాజం చేత మెయింటైన్ చేయబడుతూ ఉంటుంది. ఈ కష్టాలన్నీ ఎక్కడొచ్చాయి? అక్యూట్ డిసీజెస్ ని, అక్యూట్ మయాజం ని డీల్ చేసేటప్పుడు రాలా. రాలా. ఏంటి ఆ అక్యూట్ మయాజమ్స్? దాన్ని గురించి కూడా మనం ముందు ముందు చెప్పుకుంటాం. అక్యూట్ మయాజమ్స్, అక్యూట్ డిసీజెస్. దాంట్లో ప్యూర్ అక్యూట్ డిసీజెస్, ప్యూర్ అక్యూట్ మయాజమ్స్ ఉంటాయి.
వాటి గురించి ముందు ముందు మనం చెప్పుకుందాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది క్రానిక్ డిసీజెస్‌లో రిలాప్సెస్, క్రానిక్ డిసీజెస్‌లో ఎందుకు మనకు ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ క్రానిక్ డిసీజెస్ అంటే ఏంటి అని అడక్కండి. మీకు అర్థమయ్యే ఉంటుంది క్రానిక్ డిసీజెస్. ఎక్కడ మీరు ప్రాక్టీస్‌లో డిఫికల్టీ‌గా ఫీల్ అవుతూ ఉంటారో అవే క్రానిక్ డిసీజెస్. నాకు రిజల్ట్ రావట్లేదు. నేను మందిచ్చినా తగ్గట్లేదు. మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. కాసేపు తగ్గుతున్నాయి. మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. నాకసలు కేస్ అర్థం కావటం లేదు. అంత గందరగోళంగా ఉంది కేసు. ఇవే క్రానిక్ డిసీజెస్. ఎక్కడైతే గందరగోళం ఉంటుందో, ఎక్కడైతే ఒక ప్యాటర్న్ మనకి స్పష్టంగా అర్థం కాదో కేస్‌లో, అవే క్రానిక్ డిసీజెస్. మనకు అర్థమైపోవాలక్కడ. మరి ఈయన రియలైజ్ అయిన విషయాల్లో ప్రతి క్రానిక్ డిసీజు ఒక క్రానిక్ మయాజం చేత మెయింటైన్ చేయబడుతుంది. ఫస్ట్ ఇది మనకి ఐడియా రావాలి. ఒక కేస్ రావటంతోటే ఇతని బ్యాక్‌గ్రౌండ్‌లో ఇతని డిసీజు దేని చేత మెయింటైన్ చేయబడుతూ ఉంది అననేది మనం కూడా ఆలోచించాలి. ఆయన ఆలోచించినట్టే మనం గూడా ఆలోచించాలి. మనం సింప్టమ్ సిమిలారిటీ మాత్రమే చూసుకొని మాయాజంను వదిలేస్తే మనము రిజల్ట్‌ను పొందలేము అని ఆయన తెలుసుకున్నారు. ఓన్లీ సింప్టమ్ సిమిలారిటీ, ఇన్‌ఫ్లమేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌ఫ్లమేషన్, యాబ్సెస్ ఈజ్ ఈక్వల్ టు యాబ్సెస్. అంతే యాబ్సెస్‌లో ఉంది. ఇక్కడ బెల్లాడోనాలో యాబ్సెస్ ఉంది. ఇక్కడేమో 10 సంవత్సరాల నుంచి యాబ్సెస్ ఉంది. నువ్వు బెల్లాడోనాని ఇచ్చావు. యాబ్సెస్ తగ్గకపోవచ్చు. నువ్వు సింప్టమ్ సిమిలారిటీని మాత్రమే చూసుకుంటే కేసు రిజల్ట్ రాదు. దాని వెనకల ఉండే క్రానిక్ మయాజం లేదా మయాజం అనే దాన్ని వదిలేస్తే మనం రిజల్ట్ పొందలేము అనేది తెలుసుకున్నారు. ముఖ్యంగా 1796-1816 వరకు ఆయన ప్రాక్టీస్ చేశారు కదా! చాలా ఫెయిల్యూర్స్‌ని మూటగట్టుకున్నారాయన. సో, ఫైనల్‌గా ఈయన కన్క్లూడ్ చేసిన విషయం ఏంటంటే, ఇఫ్ సిమిలర్స్ ఆర్ అప్లైడ్ ఓన్లీ ఎట్ ద సర్ఫేస్ అంటే సింప్టమ్స్‌ని మాత్రమే సర్ఫేస్ అంటే ఇక్కడ సింప్టమ్స్‌ని మాత్రమే పట్టించుకుంటే అండ్ నాట్ ఎట్ ద మయాజమాటిక్ రూట్ దే విల్ ఫెయిల్. మయాజంని రూట్ లెవెల్‌లో పట్టించుకోకపోతే సర్ఫేస్‌ని మాత్రమే మనం బయటికి ఎక్స్‌ప్రెస్ చేసే సింప్టమ్స్‌ని మాత్రమే చూస్తూ వెళ్తే మనం ఖచ్చితంగా క్రానిక్ డిసీజెస్‌ని డీల్ చేయటంలో ఖచ్చితమైన ఫెయిల్యూర్‌కి వెళ్ళిపోతాం. సిమిలర్స్ అనేది యూనివర్సల్ లానే. సిమిలర్స్ అనేది యూనివర్సల్ లానే. కరెక్టే. ఆ లాలో ఏం లేదు. కానీ దీని అప్లికేషన్ అనేది యూనివర్సల్ కాదు. అంటే దానర్థం దీనికెప్పుడు మాథమాటిక్ సిమిలారిటీ ఉంటేనే అది యూనివర్సల్‌గా చలామణి అవుతుంది తప్పితే, సక్సెస్ అవుతుంది తప్పితే, మనం ఓన్లీ సింప్టమ్స్‌ని మ్యాచ్ చేసేసాం చూడు. బెల్లడోనాలో రెడ్‌నెస్ ఉంది. గ్యాంగ్రీన్‌లో కూడా రెడ్‌నెస్ ఉంది. గ్యాంగ్రీన్ డెప్త్ వేరు. బెల్లడోనాలో ఉండే డెప్త్ వేరు. ఇలాగ సింప్టమ్స్‌ను మాత్రమే సిమిలర్‌గా చూస్తే సరిపోదు. యూనివర్సల్‌గా అప్లై చేయాలి అంటే సింప్టమ్ సిమిలారిటీని దాని డెప్త్‌ని అర్థం చేసుకోవాలి. అక్కడుండే మాథమాటిక్ డెప్త్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి ఈ సింప్టమ్ సిమిలారిటీ, సిమిలర్ అనే ఆ ప్రిన్సిపల్ ఉందో దాన్ని అప్లై చేస్తే అప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాయి. అంటే డెప్త్ తెలుసుకోవాలి. డెప్త్ తెలుసుకుంటేనే అవుతుంది. ఓన్లీ జస్ట్ సింప్టమ్స్‌ని సిమిలర్‌గా చేయటం మూలాన అవ్వదు అననేది రియలైజ్ అయ్యారాయన. అంటే మనం సింప్టమ్స్‌ని ఒక్కటే మ్యాచ్ చేయకూడదు. మనం దేనిని మ్యాచ్ చేయాలి అననేది మనకు తెలియాలి ఫస్ట్. ఏం చేయాలి మ్యాచ్? ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన సింప్టమ్ సిమిలారిటీ కాకుండా ఏదో ఏం చేయాలి? ఏంటి ఆ క్లారిటీ ఏంటి? అనేదే ఈయన చెప్పిన విషయం. సింప్టమ్స్‌ని మాత్రమే కాదు, కాజ్ ఆఫ్ డిసీజెస్‌ని మ్యాచ్ చేయాలి. సింప్టమ్స్ బయటకి ఎక్స్‌ప్రెస్ అయిన సింప్టమ్స్‌ని పట్టుకొని దాన్ని మ్యాచ్ చేసేసి, నేను మెడిసిన్ ఇచ్చాను అది తగ్గలేదు.
అని అనుకుంటే సరిపోదు. ఆ సిమ్టమ్స్ అలాగ రావటానికి కారణమైన రూట్ లెవెల్‌లో ఏదైతే ఉందో దాన్ని మ్యాచ్ చేయగలగాలి. అలా సిమ్టమ్స్ బయటికి రావటానికి కారణమైన ఆ రూట్ లెవెల్ కాజ్ ఎవరు? ఆ రూట్ లెవెల్ కాజే మాయాజం. ఆయన దాన్నే దాన్నే డీల్ చేయాలి అని అంటున్నారు. ఇది మన ఫస్ట్ పాయింట్ ఇప్పుడు చదువుకుంటుంది. ఏంటో ఫస్ట్ పాయింట్? ద లా ఆఫ్ సిమిలర్స్ మైట్ నాట్ బి ద లా ఆఫ్ యూనివర్సల్ అప్లికేషన్. యూనివర్సల్ అప్లికేషన్ లా ఆఫ్ సిమిలర్స్ అని ఒక్కదాన్ని పట్టుకొని ఊరేగితే మనకి రిజల్ట్స్ రావు. ఏం చేయమన్నారు ఇక్కడ ఫైనల్‌గా? లా ఆఫ్ సిమిలర్స్‌ని రూట్ లెవెల్ కాజ్‌లో అప్లై చేస్తేనే అవుతది. సూపర్ఫిషియల్‌గా అప్లై చేస్తే రాదు. సూపర్ఫిషియల్‌గా అప్లై చేస్తే రాదు. అంటే సింప్టమ్స్ బయటకేదో చెప్తా ఉన్నాడు. దానికి మ్యాచ్ చేసేసాం, ఇచ్చేసాం. రాదు. రూట్ లెవెల్ కాజ్, కాజ్, కాజ్ ఆఫ్ డిసీజ్. ఏంటా కాజ్ ఆఫ్ డిసీజ్? ఇందాక చెప్పిన మయాజం అనేది కాజ్ ఆఫ్ డిసీజ్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం మయాజం తెలుసుకోవాలి. ఇదంతా మనం ప్రాక్టీస్‌లో ఏదైతే రియల్‌గా మన జీవితంలో సఫర్ అయ్యామో, హ్యాండ్‌మన్ కూడా తన జీవితంలో అంతే రియలిస్టిక్‌గా సఫర్ అయ్యాడు. కేసులు తగ్గేవి కాదు. ఆయనకి 30 ఇయర్స్ పట్టింది రియలైజ్ అవ్వటానికి. కాకపోతే మనకి ఆ 30 ఇయర్స్ సఫరింగ్ తర్వాత, స్ట్రగుల్ తర్వాత మనకొక బుక్ రాసి మనకిచ్చారు గాబట్టి, మనం బీహెచ్ఎంఎస్ పాస్ అయ్యేలోపు దాన్ని రియలైజ్ అవ్వాలి. కాలేజీలో చెప్పగలిగితే. మనకి చెప్పరు గాబట్టి కాలేజీలో తెలియదు గాబట్టి ఏంటిదనేది మనం కనీసం ఎర్లీ డేస్ ఆఫ్ ప్రాక్టీస్‌లో అయినా సరే కుదురుగా కూర్చొని ఎందుకు తగ్గట్లేదననేది ఆలోచించుకోగలగాలి. దానికి రాసిన బుక్స్ మనం చదువుకుంటూ వెళ్తే మనం చేసిన తప్పులు మనం ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనం చెప్పిన ఫస్ట్ పాయింట్‌కి లాజికల్ ఎక్స్‌ప్లనేషను హాన్‌మన్ గారు ఎలాగిచ్చారు? లాజికల్‌గా ఎలాగిచ్చారు? అక్యూట్ డిసీజెస్‌కి సింప్టమ్ సిమిలారిటీ ఈస్ ఎనఫ్. అక్యూట్ మయాజమ్స్ నుంచి డిపెండ్ అయ్యి వచ్చిన అక్యూట్ డిసీజెస్‌కి. మళ్ళీ అక్యూట్ డిసీజెస్, అక్యూట్ మయాజమ్స్ అననేది ఒక పెద్ద టాపిక్ అది. వేటిని అనుకోవాలి? ఆ టాపిక్‌ని కూడా లేటర్ హోమియోపత్స్ మొత్తం కన్‌ఫ్యూజ్ చేసి పడేసారు. హానిమన్‌కి, లేటర్ హోమియోపత్స్‌కి మధ్యలో చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. హానిమన్ గారు చెప్పిన దాన్ని కూడా కొంత కరెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ విషయాలు ఏంటి అనేది మనం ముందు ముందు చెప్పుకుందాం. హానిమన్ ఫైనల్‌గా రియలైజ్ అయింది ఏంటంటే, లాజికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఏంటంటే, అక్యూట్ డిసీజెస్ అన్నీ సింప్టమ్ సిమిలారిటీ ఈస్ ఎనఫ్. వాటిని సింప్టమ్ సిమిలారిటీ తోటి మనం తగ్గించేసేయొచ్చు. కానీ సమస్యంతా క్రానిక్ డిసీజెస్ తోటే. మయాస్మెటిక్ సిమిలారిటీ ఈజ్ మ్యాండేటరీ. క్రానిక్ డిసీజెస్‌ని డీల్ చేయాలి అనంటే మయాస్మెటిక్ సిమిలారిటీ ఈజ్ మ్యాండేటరీ. ఈ పాయింట్ అనేది నోట్ జేసుకోవాలి. నువ్వు ఒక క్రానిక్ డిసీజ్‌ని 10 ఇయర్స్ నుంచో ఎప్పటినుంచో సఫర్ అవుతున్న ఒక కేస్, ఒక ఆస్తమా కేస్ వచ్చిందని అనుకోండి. అబ్బా! కూర్చుంటే దగ్గొస్తుంది సార్. పడుకుంటే తగ్గిపోతుంది. లేదా పడుకుంటే ఎక్కువొస్తుంది సార్. లేకుంటే అబ్బా! ఇదేదో రుమెక్స్ లాగా ఉంది. ఆ రుమెక్స్ ఇచ్చేద్దాం. మొత్తం ఆస్తమా తగ్గిపోతుంది పో అనేస్తూ ఉంటాం. నో. నువ్వు అక్యూట్ డిసీజ్‌ని డీల్ చేస్తున్నావా? క్రానిక్ డిసీజ్‌ని డీల్ చేస్తున్నావా? అననేది ముఖ్యం. ముఖ్యంగా మన ప్రాక్టీస్‌లో మనం రోజువారీ ఫేస్ చేసేది 10 కేసులొస్తే 9 కేసులు క్రానిక్ డిసీజ్‌లే. 9 కేసులు క్రానిక్ డిసీజ్‌లే మనం డీల్ చేసేది. అక్యూట్ డిసీజెస్ చాలా తక్కువ. ఎందుకు తక్కువ అన్న దానికి గూడా కొన్ని కారణాలున్నాయి. ఒకటి,
కొన్ని అక్యూట్ డిసీజెస్ తనంతకు తానే తగ్గిపోతూ ఉంటాయి. కొద్దిగా ఏడిపించినా అనంతకు తాను తగ్గిపోతూ ఉంటాయి. కొన్ని డిసీజెస్ మాత్రమే డాక్టర్ దగ్గరికి పరుగులు తీపిస్తాయి. లేతే అక్కడికక్కడ ఏదో పరిష్కారం చూసేసుకుంటారు. ఆ కషాయం తాగటము, ఆ పారాసిటమాల్ టాబ్లెట్ ఏసుకోవటము చేసేసి అక్యూట్ డిసీజెస్ చాలా తక్కువగా మన వైపుకొస్తూ ఉంటాయి. మనం రోజువారీ డీల్ చేసే కేసెస్‌లో క్రానిక్ డిసీజెసే ఎక్కువ. బాగా గమనించండి. కానీ మనం యూజువల్‌గా ఫోకస్ పెట్టేదేంటంటే, అక్యూట్ డిసీజెస్‌ని మనం డీల్ చేద్దాం అన్న ఆ ఇదిలో ఉంటారు. అందుకని క్రానిక్ డిసీజెస్‌ని డీల్ చేయటం పక్కన పెట్టేసి, ఫీవర్‌ని, జలుబుని, అక్యూట్‌గా వచ్చిన ఏదైనా ఫ్రెష్‌గా వచ్చిన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసేస్తూ ఉంటాం. కానీ మన కష్టమంతా అక్యూట్ డిసీజెస్‌ని డీల్ చేయటంలో ఉండదు. క్రానిక్ డిసీజెస్‌ని డీల్ చేయటంలోనే ఉంటది. మీరు బాగా ప్రాక్టీస్‌లు గమనిస్తే ఇదే తెలుస్తది చూడండి. ఒక వారికోజ్ వెయిన్స్ కేసే కావచ్చు, ఒక ఆస్తమా కేస్ కావచ్చు, ఒక సోరియాసిస్ కేస్ కావచ్చు, ఒక ఎగ్జిమా కేస్ కావచ్చు, ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేస్ కావచ్చు, ఒక లుకోరియా కేస్ కావచ్చు, ఒక ఫైబ్రాయిడ్ కేస్ కావచ్చు. అన్నీ క్రానిక్ డిసీజెసే. 10 కేసుల్లో 99% అవే ఉంటాయి. సో, మనం నేర్చుకోవాల్సింది బాగా థరోగా ప్రిపేర్ అవ్వాల్సిందేంటి? క్రానిక్ డిసీజెస్‌ని డీల్ చేసుకోవటం. ఇప్పుడున్న మార్కెట్‌లో అక్యూట్ డిసీజెస్‌లో అలోపతిక్ సిస్టమ్ అనేది ముందుంటూ ఉంటుంది. ఫస్ట్ చాయిస్ వాళ్ళు దానికెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే అక్యూట్ డిసీజెస్ గురించి మనం నేర్చుకోవద్దా? నేర్చుకోండి. అది ఈజీనే. దానికేం పెద్ద మయాస్మాటిక్ బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. మరి క్రానిక్ డిసీజెస్ డీల్ చేయటం, ఏదైతే కష్టపడుతూ ఉంటామో, ఏదైతే ఫెయిల్యూర్స్ అనుభవిస్తూ ఉంటామో, దాని గురించి పద్ధతిగా, డీప్‌గా నేర్చుకోవటం అనేది తప్పనిసరి. మనం సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అననేది ఒక లాగా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఒక లా. హోమియోపతిక్ లా. ఇదే ఫస్ట్ లా. దీని తోటి ఏది కనిపెట్టలా. మిగతాదంతా మోడిఫికేషన్స్ లోను, డెవలప్‌మెంట్ లోను వచ్చిన 7 బేసిక్ లాస్ ఆఫ్ హోమియోపతి అని చదువుతూ ఉంటాం. కాకపోతే హ్యాండ్‌మన్ ఎప్పుడు వాటిని లాస్ అని అనలా. ఎవరన్నారు? ఏకే దాస్ అన్నారు. ఆ తర్వాత వచ్చిన లేటర్ హోమియోపతిస్ ఒక 7 కార్డినల్ ప్రిన్సిపల్స్ అని అనుకుంటూ రాసుకుంటూ వచ్చారు. కానీ ఓన్లీ వన్ థింగ్ ఆ సిమిలియా సిమిలిబస్ అనేదే ప్రధానమైన లా అక్కడ. ఎప్పుడైనా ఈ లా అనేది 3 లేయర్స్‌లో అప్లై అవ్వాలి. 3 లేయర్స్‌లో అప్లై అవ్వాలి. ఏంటా లేయర్స్? సిమ్ప్టమాటిక్ సిమిలారిటీ ఉండాలి. సిమ్ప్టమాటిక్ సిమిలారిటీ ఉండాలి. సెకండ్ థింగ్ మయాస్మాటిక్ సిమిలారిటీ ఉండాలి. మూడోది పాథలాజికల్ డెప్త్ ఉండాలి. మనం అనుకునే సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అనేది ఎప్పుడు ఈ 3 లాస్‌ని 3 లేయర్స్‌లో సిమిలర్‌గా ఉండాలది. సిమిలమైజ్ చేయాలి. ఈక్వల్‌గా ఉండాలి. ఏంటివవి? సిమ్ప్టమాటిక్ బయటకి పేషెంట్ చెప్పే దాంట్లోనూ ఈక్వాలిటీ ఉండాలి. దాని వెనకల ఉండే మాయాజం తోటి ఈక్వల్‌గా ఉండాలి. అలాగనే అది క్రియేట్ చేసిన బాడీ మీద క్రియేట్ చేసిన పాథాలజీ ఏదైతే ఉంటుందో, దానికి గూడా ఈక్వల్‌గానే ఉంటేనే ఈ సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అనే లాకి ఒక వాలిడిటీ ఉంటుంది. మనమేం చేస్తూ ఉంటాం? పైన సిమ్ప్టమాటిక్ సిమిలారిటీ అనే దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని క్రానిక్ డిసీజెస్‌ని డీల్ చేసేటప్పుడు అదే పని చేస్తాం. అక్యూట్ డిసీజెస్‌ని డీల్ చేసేటప్పుడు అదే పని చేస్తాం. మిగతా మయాస్మాటిక్ సిమిలారిటీ, పాథలాజికల్ డెప్త్ ఆర్ పాథలాజికల్ సిమిలారిటీ ఏదైనా అనండి. దీన్ని ఈ రెండిటిని వదిలేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఫెయిల్యూర్స్‌కి రీజన్ అక్కడే ఉంటుంది. వీటిలో ఏ లెవెల్ మిస్ అయినా మనం సింక్రనైజ్ చేయటంలో ఏ లెవెల్ మిస్ అయినా ఆ కేసు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది. ఆ ఫెయిల్ అయిపోయిన కేస్‌ని హోమియోపతి యాక్ట్ చేయదు. హోమియోపతిలో రిజల్ట్స్ రావు అని మన ప్రాక్టీస్‌లో మనం తేల్చేస్తూ ఉంటాం. పేషెంట్స్ కూడా తేల్చేస్తూ ఉంటారు.
ఎందుకు తేల్చేస్తున్నారు? ఈ 2 లేయర్స్‌ని మాత్రం ఈక్వల్ చేయం. మయాజమాటిక్ అండ్ పాథలాజికల్ డెప్త్. సిమ్ప్టమ్ సిమిలారిటీ వరకు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే హానిమన్ ప్రపోజ్ చేసిన ఈ సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అనే లా అనేది ఏదైతే ఉందో, లేదా లా ఆఫ్ సిమిలర్స్ కి క్రానిక్ మయాజమ్స్ అనేదాన్ని, యాంటీ మయాజమాటిక్ రెమెడీస్ అనేదాన్ని, అలానే మనం లాంగ్ టైమ్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. అంటే క్రానిక్ డిసీజ్ రావటంతోటే ఈరోజు మనం మెడిసిన్స్ ఇస్తే రేపటికంతా క్రానిక్ డిసీజ్ అంతా తగ్గిపోదు. ఎందుకని తగ్గదు? ఇప్పుడే కదా సిమ్టమ్ సిమిలారిటీ, మయాజమాటిక్ సిమిలారిటీ, పెథలాజికల్ సిమిలారిటీని ఈక్వల్ చేసేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి అని అనుకుంటుంది. కాదు. క్రానిక్ డిసీజెస్ ఎప్పుడు క్రానిక్ మయాజమ్స్ తోటి ఉంటుంది. అలాగనే లేయర్స్ గా ఉంటుంది. సిఫిలిటిక్ లేయర్, దాని తర్వాత సైకోటిక్ లేయర్ రావచ్చు, దాని తర్వాత సోరిక్ లేయర్ రావచ్చు, మళ్ళీ సిఫిలిటిక్ లేయర్ రావచ్చు. ఇన్ని లేయర్స్ ని మనం ట్రీట్ చేస్తూ వెళ్ళాలి. అందుకని లాంగ్ టైమ్ స్ట్రాటజిక్ పాలసీ ఉంటేనే మనం క్రానిక్ డిసీజెస్ ని గెలవగలం. ఒకరోజు వేసి నాకు ఎగ్జిమా తగ్గిపోలేదు, సోరేసిస్ తగ్గిపోలేదు ఒక్కసారి వేసేనా అలాగా, ఆ తర్వాత ఏవో కీళ్ళ నొప్పులు వచ్చాయంట, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చిందంట, సో హోమియోపతికి ఫెయిల్యూర్ అయిపోయింది అని అనుకుంటే కొద్ది కాలం పాటే చూస్తే క్రానిక్ డిసీజెస్ ని డీల్ చేయడానికి కుదరదు. లాంగ్ టైమ్ స్ట్రాటజీ ఉండాల్సిందే. యాంటీ మయాజమాటిక్ రెమెడీస్ వేయాల్సిందే. క్రానిక్ మయాజమ్స్ ని డీల్ చేస్తూ అర్థం చేసుకోవాల్సిందే. ఏంటి సిమ్టమాటిక్ సిమిలారిటీ? దాన్ని కూడా ఒకసారి చూద్దాం. హానిమన్ తానే కాదు, తన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో వాళ్ళకు కూడా మొదట్లో సిమ్టమ్ సిమిలారిటీ ఉంటే సరిపోతుందిలే, సిమిలబస్ లా ఒకటే లా, ఇంకేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పిన మనిషి తర్వాత రోజుల్లో వాళ్ళకు కూడా చెప్పారు, ఇది అబ్జర్వ్ చేయండి, ఇది ఇలాగ రిజల్ట్స్ వస్తున్నాయి అని అనేది. ఆయన ఒక్కరే చేయలే, వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఆయన చెప్పారు. సో ఈయన డౌట్ పడింది ఏంటంటే, ఫైనల్ గా ఇప్పటి వరకు చెప్పుకున్న లా ఆఫ్ సిమిలర్స్ ని మాత్రం కరెక్ట్ గా అప్లై చేయలేకపోతున్నాము అనేది మాత్రం ఫైనల్ గా ఆయన రియలైజ్ అయింది. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఆఫ్ లా ఆఫ్ సిమిలర్స్. లా ఆఫ్ సిమిలర్స్ అంటే సిమ్టమ్ సిమిలారిటీ అన్న దాని వరకే మనం ఆగిపోయాము, దీనిని మించింది ఏదో ఉంది అనేది మాత్రం ఆయన తెలుసుకున్నారు. ఓకే, సో దాని ప్రకారంగా సిమ్టమ్ సిమిలారిటీ అంటే ఏంటి, ఏ విషయాలను మనం సిమ్టమ్ సిమిలారిటీ అని అనుకుందాం? నేను అన్నాను సిమ్టమ్ సిమిలారిటీ ఏంటిది అది అంటే, మ్యాచింగ్ ద అబ్జర్వబుల్ సిమ్టమ్ ఆఫ్ ద పేషెంట్ విత్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద రెమెడీ వితౌట్ కన్సిడరింగ్ మయాజం ఆర్ పెథాలజీ డెప్త్. ఇదివరకు చెప్పుకున్న మాటే, సిమ్టమ్ యాంగ్జైటీ, వాడు ఎందుకో యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు, ఎంత డెప్త్ లో ఉంది ఆ యాంగ్జైటీ అనవసరం. నాన్ హీలింగ్ అల్సర్, పైకి ఏదో ఒక అల్సర్ హీల్ అవ్వట్లేదు, మనం సూపర్ఫిషియల్ గా అల్సర్ టు అల్సర్, బెల్లడోనల్ అల్సర్ ఉంది, మెర్క్సాల్లో అల్సర్ ఉంది, ఇచ్చేద్దాం. ఇది మనం ఏమి అబ్జర్వ్ చేసామో సూపర్ఫిషియల్ గా దానికి మ్యాచ్ చేసేసి ఇచ్చేయటం, దాన్ని సిమ్టమాటిక్ సిమిలారిటీ అని అంటారు. సో మ్యాచింగ్ ద అబ్జర్వబుల్ సిమ్టమ్ ఆఫ్ ద పేషెంట్ విత్ సిమ్టమ్స్ ఆఫ్ ద రెమెడీ వితౌట్ కన్సిడరింగ్ మాయాజం ఆర్ పెథలాజికల్ డెప్త్. మాయాజం ని మ్యాచ్